మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ 10వ తారీఖు 8వ మాసం 10th ఆగస్టు. దీనికి నాకు ఇచ్చిన లేఖన భాగం 10వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 10:8 ఇలా మాట్లాడుతుందండి. ఆయన శిష్యులను పంపినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, వాళ్ళకి కొన్ని సూచనలు చెప్పి పంపించాడు. రోగులను స్వస్థపరచుడు నెంబర్ 1, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధించేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుడి గనుక ఉచితంగా అయ్యుడి. మంచి మాట. కాబట్టి మేలు చేయమంటున్నాడు, హీలింగ్ చేయమన్నాడు, చనిపోయిన వారిని లేపమని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి కుష్ఠ రోగుల్ని బాగు చేయమన్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడండి. ఉచితంగా పొందుతుడు కనుక ఉచితంగా అయ్యుడు అన్నప్పుడు ఎంత గొప్ప మాట అంటే, కాబట్టి మేలు చేయటమే శిష్యులకు ఇచ్చినటువంటి మంచి కమాండ్మెంట్ ఇది. ఉచితంగా అంతేగాని స్వస్థత దయచేసి స్వస్థత చేశాక మాకు డబ్బులు ఇవ్వమంటే అది తప్పు అయిపోద్దండి. ఎందుకంటే ఉచితంగా పొందారు కాబట్టి నేను ఉచితంగా చేశాను, మిమ్మల్ని డబ్బులు అడగదే, నీకు అధికారం ఇచ్చాను కాబట్టి ఉచితంగా పొందారు, ఉచితంగా మీరు ఉచితంగా చేయమని చెప్పడం అనేది అద్భుతమైన మాట. కాబట్టి ఆ రకంగా మనం శిష్యులు అలా జీవించారు. కాబట్టి మనం కూడా సేవకులు కూడా ప్రార్థన చేస్తే దయాలు పోతే లేకపోతే స్వస్థత కలిగినప్పుడు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేటువంటి లేఖనం చెప్తుంది. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.